ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. కామెంట్స్. ఓకే, కామెంట్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న విషయం. ఇప్పుడు చూడండి, మనలో చాలా మంది కొన్నిసార్లు కొంతమందిని ఇగ్నోర్ చేస్తుంటారు. అంతే కదా, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క పిక్చర్లో ఈవిడ ఇతన్ని ఇగ్నోర్ చేస్తుంది అనమాట. అయితే ఇతన్ని నేను ఏమంటాను అనుకోనంటే కామెంట్స్ అంటాను అనమాట. అండ్ ఈమెను నేను ఏమంటాను అనుకోనంటే కంపైలర్ అంటామన్నమాట. అంటే మన యొక్క ప్రోగ్రాంలో ఇప్పుడు ఏవైనా కామెంట్స్ని పెట్టామనుకోండి, వాటిని మన యొక్క కంపైలర్ ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. అంటే అసలు పట్టించుకోదనమాట. అంటే మన యొక్క ప్రోగ్రాంలో మనం ఎన్ని కామెంట్స్ రాసుకున్నా కూడా ఆ కామెంట్స్ కి మన యొక్క కంపైలర్ కి అసలు సంబంధమే ఉండదన్నమాట. జస్ట్ ఇగ్నోర్ చేస్తుంది అనమాట. సరే, మరి ఇటువంటి కామెంట్స్ ని మనం ఎందుకోసం పెట్టాలి అంటే ఫర్ ద కోడ్ రీడబిలిటీ అన్నమాట. అంటే ఇంతకు ముందే మీకు చెప్పాను కదా, ఎప్పుడైతే మన యొక్క ప్రోగ్రామ్ని రాస్తుంటామో ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క లెంత్ అనేది పెరిగిపోతుంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే 26 లైన్స్ ఉన్నాయి కదా, అలాగా దీని మీద కోడ్ రాస్తూ ఉంటే ఏం జరుగుతుంది అనుకోనంటే ఒకానొక సమయానికి మన యొక్క కోడ్ అనేది చాలా పెరిగిపోతుంది అనమాట. ఇక్కడ మనకి 26 లైన్స్ ఉన్నాయి కదా, అప్పుడు 1000 లైన్స్, 10,000 లైన్స్ ఈ విధంగా అయిపోవచ్చు అనమాట. సో ఆ విధంగా జరిగిన తరువాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ ని ఓపెన్ చేసి చూస్తే ఎవరు రాశారో వాళ్ళకే అర్థం కాదు. మరి వాళ్ళకే అర్థం కానప్పుడు వేరే డెవలపర్స్కి ఏ విధంగా అర్థమవుతుంది? అంతే కదా. సో అందుకోసమే ఫర్ ద కోడ్ రీడబిలిటీ మనం ఏం చేస్తాము అనుకోనంటే కామెంట్స్ని ఉపయోగిస్తామన్నమాట. అండ్ దాంతో పాటుగా ఒకవేళ మన యొక్క ప్రోగ్రాంలో ఎప్పుడైనా ఏమైనా ఎర్రర్స్ వచ్చాయనుకోండి, వాటిని డీబగ్ చేస్తున్నప్పుడు కూడా కామెంట్స్ అనేవి ఉపయోగిస్తాం. అవి ఏ విధంగా చేయాలి అనేది ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను అనమాట. ఓకే, సో మరి ఇటువంటి కామెంట్స్ మనకి 3 రకాలు ఉన్నాయి అనమాట. ఒకటి సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్, అండ్ అదేవిధంగా డాక్యుమెంటేషన్ కామెంట్స్ అని చెప్పేసి. ఓకే, సో అందులో ఫస్ట్ వచ్చేసి సింగిల్ లైన్ కామెంట్స్ అనమాట. సో సింగిల్ లైన్ కామెంట్ అంటే మనకి ఇక్కడ పేరులోనే ఉంది. అంటే ఒక్క లైన్లో మనం కామెంట్ని ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో అది ఏ విధంగా అంటే ఈ విధంగా 2 ఫార్వర్డ్ స్లాషెస్ అనేవి పెడతామన్నమాట. పెట్టిన తర్వాత మనం ఏదైతే కామెంట్ ఇవ్వాలనుకున్నామో ఆ యొక్క కామెంట్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తామన్నమాట. ఇక్కడ మీరు ఏమైనా రాశాను, బిలో కోడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ 3 నెంబర్స్ అని రాశాను అనమాట. ఇది ఒక కామెంట్. దీన్ని మనం ఏమంటాం అనుకోండి సింగిల్ లైన్ కామెంట్. ఓకే, సింగిల్ లైన్ కామెంట్ మనం ఈ విధంగా ఫార్వర్డ్ స్లాషెస్ అనేవి పెడతామన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ నేను ఏం చేశాను, 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఆ 3 వేరియబుల్స్ ఇక్కడ నేను సమ్ చేశాను అనమాట. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామెంట్ నేను ప్రొవైడ్ చేయాలనుకుందాం అనమాట. ఓకే, సో కామెంట్ని ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాను అనుకోనంటే ఈ విధంగా ఫార్వర్డ్ స్లాష్ ఇస్తాను అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా ఫార్వర్డ్ స్లాష్ ఇస్తానో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇది మనకి చూడండి గ్రీన్ కలర్లో మారిపోతుంది అనమాట. ఓకేనా, సరే ఇక్కడ నేను ఏం రాస్తాను అనుకోనంటే నేను ఏదైనా ఇక్కడ రాయొచ్చు అనమాట. ఇలా రాస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిలో కోడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ 3 నెంబర్స్ అనమాట. ఓకే, బిలో కోడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ 3 నెంబర్స్ అని రాశాను అనమాట. అంతే. ఇక్కడ మీరు సెమీ కాలన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అంతా మీ ఇష్టం అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ మీరు ఏం చేసినా కూడా దీనికి కంపైలర్కి సంబంధమే ఉండదన్నమాట. ఎప్పుడైతే కంపైలర్ మన యొక్క కామెంట్స్ని చూస్తుందో పట్టించుకోదనమాట, ఇగ్నోర్ చేస్తుంది. నువ్వెవడవరా బాబు అంటుంది అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా రాసుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడు ఒక్కసారి దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదని చెప్పేసి. ఓకే, సో కంపైల్ చేశాను, సక్సెస్ఫుల్గా కంపైల్ అయ్యింది. రన్ చేశాను, సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. అయితే ఇక్కడ మీరు చూడండి, మనం ఏదైతే రాసామో అది ఇక్కడ మనకి ప్రింట్ అవ్వదనమాట. ఎందుకోసం అనుకుంటే దీనికి అండ్ మన యొక్క ప్రోగ్రామ్కి సంబంధమే లేదు. కంపైలర్ వాటిని అసలు పట్టించుకోలేదనమాట. ఓకే, ఇదేంటి అనుకోనంటే సింగిల్ లైన్ కామెంట్ అనమాట. ఓకే, ఇక్కడ మనం ఎంతైనా రాసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి బిలో కోడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ 3 నెంబర్స్ అన్నాను కదా. సో ఇలా రాస్తాను అనమాట. హియర్ ఐ యామ్, ఓకే, ఎప్పుడు కూడా ఐ అనేది క్యాపిటల్. ఓకే, హియర్ ఐ యామ్ టేకింగ్ 3 వేరియబుల్స్. ఓకే, ఈ విధంగా కొత్త లైన్లోకి వచ్చాను కదా. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే చివరికి వెళ్ళిపోయింది కదా. మళ్ళీ కొత్త లైన్లో ఇంకో కామెంట్ ఇవ్వాలనుకోండి, మళ్ళీ ఇంకొక సింగిల్ లైన్ కామెంట్ ఈ విధంగా ఇచ్చుకుంటాను అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏం రాశాను, హియర్ ఐఎమ్ టేకింగ్ 3 వేరియబుల్స్ అండ్ ఐ హ్యావ్ అసైన్డ్. ఓకే, సింపుల్గా నేను ఏం చేశాను అది రాస్తున్నాను అనమాట. ఐ హ్యావ్ అసైన్డ్ 3 వాల్యూస్ టు దోస్ వేరియబుల్స్ అండ్ యాడెడ్ దెమ్ అని చెప్పి ఏదో ఒకటి నాకు ఇష్టం వచ్చింది రాశాను అనమాట. ఓకేనా, సో ఇదంతా ఏంటి సింగిల్ లైన్ కామెంట్. ఇది ఒక సింగిల్ లైన్ కామెంట్, అలానే ఇది ఒక సింగిల్ లైన్ కామెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసినా కూడా మనకి ఏ ఎర్రర్స్ రావన్నమాట. ఓకే, కంపైల్ అయ్యింది అండ్ అదేవిధంగా రన్ అయ్యింది అనమాట. ఓకే, సో అండ్ అదేవిధంగా ఇటువంటి కామెంట్స్ మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఒక స్టేట్మెంట్ కదా, ఈ యొక్క స్టేట్మెంట్కి చివరిలో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా. ఓకే, ఇది కూడా ఒక కామెంట్ అవుతుంది అనమాట. ఓకే, అలానే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఈ విధంగా పెట్టడానికి లేదు. ఓకే, ఇక్కడ ఈ విధంగా ఇలా పెట్టేసి ఇక్కడ నుండి ఇది ఎగ్జిక్యూట్ చేసుకుంటాను అంటే అవదనమాట. ఎప్పుడైతే ఈ విధంగా మీరు ఫార్వర్డ్ స్లాషెస్ 2 పెట్టారు అంటే అదంతా కూడా మనకి ఏం జరుగుతుంది అనుకుంటే ఒక కామెంట్ కింద ట్రీట్ చేస్తుంది అనమాట. ఓకేనా,
సరే. ఓకే. ఇప్పుడు ఒకసారి నేనేం చేస్తాను అనుకోనంటే, ఇక్కడ మనం ఏం చేసాము, ఇక్కడ మనం ఈ యొక్క సూట్ కేస్ 3ని ప్రింట్ చేస్తున్నాను కదా! ఇది నాకొద్దు అనుకోండి, ఇక్కడ నేనేం చేస్తాను అనుకోనంటే, సింగిల్ అని కామెంట్ ఇచ్చేస్తాననమాట. అంటే మనకి ఇది మరి ప్రింట్ అవ్వదనమాట. ఓకే. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రీవియస్ అవుట్‌పుట్‌లో నాకిక్కడ సూట్ కేస్ 3 అనేది ప్రింట్ అయ్యింది కదా! ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేస్తాను. ఓకే. రన్ చేసే ముందు నేను సేవ్ చేశాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను. ఇక్కడ చూడండి, నాకు ఈ యొక్క సూట్ కేస్ 3 అనేది ప్రింట్ అవ్వలేదు. ఎందుకోసం అనుకోనంటే కంపైలర్ దీన్ని ఇగ్నోర్ చేసేసింది. ఎందుకోసం అనుకుంటే ఇప్పుడు నేను దీన్ని సింగిల్ లైన్ కామెంట్ కింద కన్వర్ట్ చేసేసాను కాబట్టి. ఓకేనా? సో, ఆ విధంగా సింగిల్ లైన్ కామెంట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తామనమాట. ఓకే. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రొవైడింగ్ నోట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కామెంట్స్. ఇక్కడ చూడండి ఏం చేశాను, ఈ యొక్క 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను కదా! వాటికన్నా ముందు ఈ విధంగా ఒకటి కామెంట్ ఇచ్చుకున్నాను అనమాట. డిక్లేర్డ్ 3 వేరియబుల్స్ ఫర్ 3 సూట్ కేసెస్ అనమాట. 3 సూట్ కేసుల కోసం 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను అని జస్ట్ రాశాను అనమాట. సో, ఈ విధంగా రాయడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే, ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఈ యొక్క ప్రోగ్రామ్‌ని ఎవరైతే చదువుతారో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓకే. సో, ఈ యొక్క వేరియబుల్స్‌ని రాయడానికి గల కారణం ఇదా అని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అంతే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మల్టీ లైన్ కామెంట్స్ అనమాట. ఇక్కడ మీరు చూడండి పేరులోనే ఉంది. ఒకవేళ మనం రాసినటువంటి కామెంట్ అనేది మల్టిపుల్ లైన్స్‌లో వస్తుంది అనుకుంటే, ఇఫ్ యువర్ కామెంట్ ఈస్ టేకింగ్ మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్, అప్పుడు మనం మల్టీ లైన్ కామెంట్స్‌ని ఉపయోగిస్తామనమాట. సో, మల్టీ లైన్ కామెంట్స్ యొక్క సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుందనమాట. ఫార్వర్డ్ స్లాష్ పెడతాం, ఆ తర్వాత స్టార్ పెడతామనమాట. ఓకేనా? ఆ తర్వాత మనం ఎన్ని లైన్స్ రాయాలన్నా కూడా రాసేసి చివర్లో స్టారు, ఫార్వర్డ్ స్లాష్ పెడతామనమాట. ఫస్ట్ ఏంటి అనుకోనంటే ఫార్వర్డ్ స్లాష్, తర్వాత స్టారు, చివర్లో స్టారు, ఆ తర్వాత ఫార్వర్డ్ స్లాష్ అనమాట. ఓకేనా? సరే. ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే, ఇది ఇంతకుముందు 2 లైన్స్‌లో రాశాను కదా! ఇప్పుడు దీనినే నేను మల్టీ లైన్‌లోకి మారుస్తాను. సో, మల్టీ లైన్‌లోకి మార్చాలి అంటే ఎలా పెట్టాలి అంటే, ఫస్ట్ మనం ఫార్వర్డ్ స్లాష్ పెడతాం, తర్వాత స్టార్ పెడతాం. అండ్ చివర్లో మనం ఇక్కడ ఏం చేస్తాం అనుకోనంటే, ఇక్కడ ఒక స్టార్ పెడతాం, ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ అని పెడతామనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు దీనినే నేనేం చేశాను అనుకోనంటే, మల్టీ లైన్ కామెంట్స్ కింద మార్చేసాననమాట. ఓకే. ఇది కూడా సేమే. కాకపోతే ఏంటి అనుకోనంటే, సింగిల్ లైన్ కామెంట్స్‌లో మల్టిపుల్ సింగిల్ లైన్ కామెంట్స్ ఇవ్వకుండా ఒకే ఒక్క మల్టీ లైన్ కామెంట్స్ అనేది నేను ఇచ్చాననమాట. ఓకేనా? సరే. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఓకే. సో, ఎర్రర్స్ ఏమీ లేవు. ప్రోగ్రామ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ కూడా అయిపోయిందనమాట. ఓకేనా? ఇది మనకి మల్టీ లైన్ కామెంట్ అనమాట. అయితే ఇంతకు ముందు మీకేమని చెప్పాను, ఒకవేళ మన యొక్క ప్రోగ్రామింగ్‌లో ఏదైనా ఎర్రర్స్ ఉన్నా, ప్రోగ్రామ్‌ని డీబగ్ చేయాలన్నా మనం కామెంట్స్ అని ఉపయోగించుకుంటామని చెప్పాను కదా! ఇక్కడ మనం ఒక పని చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్‌లో మీకు ఈ యొక్క కోడ్ వద్దు అని అనుకోండి. ఓకే. ఈ యొక్క కోడ్ వద్దు అని అనుకుంటే మీరేం చేయొచ్చు అనుకోనంటే, ఈ యొక్క ఎంటైర్ కోడ్ ఏదైతే ఉందో దీనిని మనం మల్టీ లైన్ కామెంట్స్‌లో పెట్టేయొచ్చు. ఇక్కడ మీరు చూడండి నేనేం చేస్తున్నాను అనుకోనంటే, ఇక్కడ ఈ విధంగా ఓపెన్ చేశాను అండ్ ఇక్కడ ఈ విధంగా క్లోజ్ చేశాననమాట. ఇక్కడ మీరు చూడండి నేనేం చేశాను, ఈ యొక్క కోడ్ మొత్తాన్ని మల్టీ లైన్ కామెంట్స్‌లో పెట్టేసాననమాట. అంటే కంపైలర్ ఎప్పుడైతే దీనిని చూస్తుందో దీనిని మరి పట్టించుకోదనమాట. అంటే ఈ యొక్క స్టేట్మెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేయదనమాట. ఓకేనా? సో, కావాలంటే ఒక్కసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే. కంపైల్ అయిపోయింది. రన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఆ తర్వాత ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యావనమాట. అందుకోసం మనకి టోటల్‌గా ఈ యొక్క 2 స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అయ్యావనమాట. ఓకేనా? సో, మల్టీ లైన్ కామెంట్ యొక్క ఉపయోగం ఇదనమాట. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని మనం డీబగ్ చేస్తున్నప్పుడు కామెంట్‌లో పెట్టాలి అనుకుంటే ఈ విధంగా పెట్టుకుంటామనమాట. ఓకే. స్లోగా ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. సరేనా? అలానే థర్డ్‌దొచ్చేసి డాక్యుమెంటేషన్ కామెంట్స్. ఓకే. ఈ యొక్క డాక్యుమెంటేషన్ కామెంట్స్ అనేది సేమ్ మన యొక్క మల్టీ లైన్ కామెంట్స్ లాగే ఉంటాయి. కాకపోతే వాటి గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయను. తర్వాత డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు డిస్కస్ చేస్తే మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారనమాట. ఓకేనా? సో, ఇప్పటివరకు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాము, జావా అంటే ఏంటి, జావాని ఎందుకోసం నేర్చుకోవాలి, హిస్టరీ ఏంటి, అప్లికేషన్‌కి, ప్రోగ్రామ్‌కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, ఒక జావా ప్రోగ్రామ్‌ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ప్లాట్‌ఫామ్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి, జేవీఎం అంటే ఏంటి, జేడీకేని ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలి, అందులో జేవీఎం ఉంటుందా, ఉండదా, అండ్ ఆ తర్వాత ఆ విధంగా ఇన్‌స్టాల్ చేసినటువంటి జావాని ఉపయోగించి మన యొక్క ఫస్ట్ అప్లికేషన్ రాసాం. అండ్ ఆ తర్వాత ఒక అప్లికేషన్ మనకి ఇచ్చినట్లయితే వాటికి సంబంధించినటువంటి పోజో క్లాసెస్ లేదా వాటికి సంబంధించినటువంటి మోడల్ క్లాసెస్‌ని ఏ విధంగా రాయాలి అనేది మనం డిస్కస్ చేసాం. ఆ తర్వాత ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి రూల్స్ ఎలా ఉంటాయి, అండ్ వేరియబుల్స్, డేటా టైప్ సంబంధించి ఒక ఓవర్ వ్యూ అయితే డిస్కస్ చేసాం. అండ్ అదే విధంగా ఇటువంటి వేరియబుల్స్‌లో 3 రకాలైనటువంటి వేరియబుల్స్ ఉంటాయి. లోకల్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ అదే విధంగా స్టాటిక్ వేరియబుల్స్ అని చెప్పేసి. లోకల్ వేరియబుల్స్ అంటే ఏ వేరియబుల్స్ అయితే మెథడ్స్‌లో ఉంటాయో వాటిని మనం లోకల్ వేరియబుల్స్ అంటాం. అండ్ అదే విధంగా ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే ఏంటి, ద వేరియబుల్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ ద క్లాస్ బట్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద మెథడ్ అనమాట. మెథడ్స్‌కి బయట ఉంటాయి కానీ క్లాస్‌కి లోపు ఉంటాయి అనమాట. వాటిని మనం ఏమంటాం అనుకోనంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం అనమాట. మరి వాటి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని ఎందుకు అన్నారు అనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. బట్ దానికన్నా ముందు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మరి అటువంటి ఆబ్జెక్ట్స్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఎందుకోసం క్రియేట్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా.